ప్రభుత్వం మారిపోయింది కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందని అనుకుంటే పొరపాటే. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారమంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతుంది. అది కూడా అడపాదడపా కాదు. చీమ చిటుక్కుమన్న తాడేపల్లి ప్యాలెస్ కు గత ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిపోతుంది. మద్యంలో ఆనాడు భారీగా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ పెద్దలకు ఇది మంచి అవకాశంగా మారింది. సజ్జల తెచ్చిపెట్టిన విశిష్ట అనే కంపెనీ ఎక్సైజ్ లో సర్వీస్ ప్రొవైడర్ గా ఇప్పటికీ కొనసాగుతుండడమే ఇందుకు కారణం. బెవరేజెస్ కార్పొరేషన్ ప్రతిరోజు ఇచ్చే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు చేరుతున్న మద్యం లెక్కలు, అక్కడి నుంచి ఏ షాపులు ఏ బార్లకు వెళ్తుంది, మద్యం కంపెనీలకు ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలు సర్వం తాడేపల్లి ప్యాలెస్ కు ఈ సంస్థ ద్వారా చేరిపోతున్నాయి. నిజానికి విశిష్ట రాకను అప్పట్లో బెవరేజెస్ కార్పొరేషన్ వ్యతిరేకించింది. అయినా సజ్జల పట్టుబట్టి ఈ కంపెనీని కార్పొరేషన్లో పెట్టారు. ఒక రకంగా మొత్తం శాఖను ఆ కంపెనీ చేతిలో పెట్టారు. అయితే ప్రభుత్వం మారి 10 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్సైజ్ శాఖ ఆ కంపెనీనే కొనసాగిస్తుంది. ఇదే అదునుగా భావించిన సజ్జల కంపెనీ విశిష్ట రోజువారీ ఆర్డర్లు, అమ్మకాలు మొత్తం లెక్కలను తాడేపల్లి ప్యాలెస్ కు చేరవేస్తుంది. దాని ఆధారంగా మద్యం అమ్మకాల వివరాలను ట్రాక్ చేసి గత అక్రమాల లెక్కల నుంచి ఎలా తప్పించుకోవాలనే ప్రణాళికలను వైసీపీ పెద్దలు రూపొందించుకుంటున్నారు. ఇవేమీ పట్టని ఎక్సైజ్ శాఖ మాత్రం విశిష్టపై అమిత ప్రేమ చూపుతోంది. అంతకుముందు ఏపీ ఆన్లైన్, సీటెల్ అనే 2 కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్లుగా ఉండేవి. ఒక కంపెనీ డిస్టిలరీల నుంచి డిపోల వరకు మద్యాన్ని ట్రాక్ చేస్తే మరో కంపెనీ డిపోల నుంచి షాపులు, బార్ల వరకు అమ్మకాలను ట్రాక్ చేసేది. అయితే ఇలా 2 కంపెనీలు పనిచేస్తే తమ బ్రాండ్లు అమ్ముకోవడానికి కమిషన్లు వసూలుకు సాధ్యం కావట్లేదని తాడేపల్లి ప్యాలెస్ భావించింది. ఆ 2 కంపెనీలను తప్పించి 2022లో విశిష్ట అనే కంపెనీని తెరపైకి తెచ్చింది. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ్ రెడ్డి ఈ కంపెనీని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా సజ్జల ఒత్తిడితో ఆ కంపెనీని అనుమతించక తప్పలేదు. గత ప్రభుత్వంలో షాపులు ప్రభుత్వం నిర్వహించడంతో ఏ బ్రాండ్లు షాపులకు అవసరమో విశిష్టయే నిర్ణయించేది. తాడేపల్లి పెద్దలు, హైదరాబాద్లో ఉండే అప్పటి ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సూచనలతో విశిష్ట కంపెనీయే ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేది. వైసీపీ హయాంలో ప్రభుత్వం మద్యం షాపుల లెక్కలన్నీ గందరగోళంగా ఉండే. డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యానికి, షాపుల్లో విక్రయించిన మద్యానికి చాలా సార్లు వ్యత్యాసం వచ్చేది. ఆ లెక్కలు ఏమయ్యాయో ఇప్పటికీ తేలలేదు. అప్పట్లో సజ్జల మద్యం సీసాలపై అతికించే హీల్స్ ను తన చేతిలోనే పెట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన కుంబత్ అనే కంపెనీని తీసుకువచ్చి హీల్స్ కాంట్రాక్ట్ అప్పగించారు. అయితే కుంబత్ విశిష్టతకు అంతర్గతంగా సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఉంది. మద్యం ఉత్పత్తి చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేసేందుకు ప్రతి సీసాపై ఒక హీల్ ను అతికిస్తారు. దాని ఆధారంగానే సీసా ఎక్కడుందనేది ట్రాక్ అవుతుంది. ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఒక్కో హీల్ కు 28 పైసలు డిస్టిలరీలు చెల్లించేవి. గత వైసీపీ ప్రభుత్వం దానిని ఒకేసారి 40 పైసలకు పెంచింది. ప్రతి నెల ఎక్సైజ్ శాఖకు 11 కోట్ల హీల్స్ అవసరమవుతాయి. ఆ లెక్కన 5 ఏళ్లలో హీల్స్ లో ఎంత దోపిడీ చేశారో అర్థమవుతుంది.